కాంగ్రెస్ చేతిలోనే కమలం, వాళ్ళు వీళ్ళు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. చోటేబాయ్ కోసం యువకర్తలుగా మారారు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారు. సీఎం ఎన్ని అరాచకాలు చేస్తున్నా నోరు మెదపరు. బీజేపీపై కేటీఆర్ మండిపాటు. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడిందంటే, ట్విట్టర్ టిల్లు చిన్న పిల్లోడు, ఆయనది బఠానీ గింజంత మెదడు. కారు షెడ్లో తాళాలు చేతిలో. కాంగ్రెస్తో బీఆర్ఎస్ రహస్య బంధం, అందుకే కుంభకోణాలపై చర్యలు లేవు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మేము కాంగ్రెస్తో కలిస్తే కేటీఆర్ చెల్లపల్లి జైలుకే. రఘునందన్ రావు గట్ అడిగితే బీజేపీ స్ట్రాటజీ మార్చాల. బీఆర్ఎస్ వాళ్ళు ఉరులుకొని పెద్ద ఫరకేం పడదు, సచ్చిన పాము ఇప్పుడు అది మళ్ళా చూద్దాం, దానికి ఎవడన్నా ప్రాణవాయువు వస్తే చూద్దాం. ఇప్పుడైతే నన్ను అడిగితే కాంగ్రెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మళ్ళీ నిరుద్యోగ భృతి ఏమైంది? మహిళలకు తులం బంగారం ఇస్తానన్నాడు, ఏమైంది? ఇచ్చేటోళ్ళు మాకే ఎంత ఉంటే తీసుకునేటోళ్ళు మీకెంత, మీరు ఇంత పొగరా అని చెప్పి ఎర్రవల్లి మాట్లాడిన ఆ ఎమ్మెల్యే మీద యాక్షన్ ఏమైంది? ఎన్నో హామీలు ఉన్నాయి నిజంగా చెప్పాలనంటే. ఆ హామీల మీద ఏమైంది? కాంగ్రెస్ని టార్గెట్ చేయడం మొదలెట్టుండ్రి. నేను బీజేపీలోకి అదే చెప్తున్నా. బీఆర్ఎస్ అని పెద్ద ఫాయిదా ఏం లేదు ఆడ. మీరు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ వాడు వచ్చి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు మనం కాంగ్రెస్ని అంటే అట్లీస్ట్ మనకు ఒక సహానుభూతి ప్రజలలో ఉంటుంది. బికాస్ ఆల్రెడీ వెక్స్ అయిపోయినారు. నేను ఫస్ట్ డే నుంచి గదే మొత్తుకుంటున్నా బీజేపీలకు. ఆడ మొత్తం పనంత అయిపోయిన తర్వాత మనం పోతాం. పనంత అయిపోయిన తర్వాత మనం పోయి మనం వచ్చి ఆ తర్వాత ఏషియన్ పెయింట్ వేస్తానంటే ఖుషీకి రంగులై ఏ గడి అని వాడు మాట్లాడాడు. మ్యాటర్ వేడి మీద ఉన్నప్పుడే మనం మాట్లాడాలి. లగచర్ల ఘటనలో డీకే రన్నమ్మ పోయినరు. సో అట్లా స్పాంటేనియస్గా స్పాట్గా తీసుకుంటే బెటర్. అక్కడ ఒక అసైన్డ్ భూమిని ఒక చర్చికు కేటాయిస్తుంటే పోలీస్ స్టేషన్లోనే ధర్నా కూర్చున్నాడు రఘునందన్ రావు. అట్లా ఆన్ స్పాట్గా మూసీ దగ్గర కూడా ఈటల రాజేందర్ డైరెక్ట్ పోయి అక్కడ మాట్లాడాడు, అక్కడ ఉన్నాడు. సో నేనేమంటా అన్నానంటే, ఒకటే సింగిల్ పర్సనే ప్రొజెక్ట్ కావాలి అనే తత్వాన్ని బంద్ చేసి 8+8 మనకు ఎవరైతే 16 మంది క్షేత్రస్థాయిల నాయకులు ఇప్పుడు ఉన్నారో ఆ 8+8 88 ఏ రకంగా తీసుకోబోతాము? ఈ 8+8 16 చోట్లల్లా ప్రజల సమస్యలపైన 16 రకాలుగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామా అననే ఒక స్ట్రాటజీ పోతేనే ప్రజలు మన వైపు చూసుడు మొదలెడతారు. ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. బీఆర్ఎస్ని తిట్టి ఆయనని ట్విట్టర్ టిల్లు అని జైలు వేస్తామని చెప్పి ఈ జైల్ బరో ఆందోళన బంద్ చేయండి. ప్రజల సమస్యలపైన పోరాటం మొదలెట్టుండ్రి. నేను బీజేపీలకు సూచన ఇస్తున్నాను. నేను వాళ్ళని జైలు వేస్తా, వీళ్ళని జైలు వేస్తా, ఇదే ముచ్చట ఆనాటికి. జైలు వేయనికి రాజకీయ నాయకులు అవుతారా నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ ఆయన ఏ రకంగా మాట్లాడతాడో నాకు తెలియదు.